మార్క్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కు కాంటాక్ట్ చేయండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జన్మదినం సందర్భంగా చాగలమరి న్యూ బిల్డింగ్స్ నందు మా మిత్రులు మా దేవదాసుల ఆధ్వర్యంలో ఆయన గురించి పుస్తకాలు రాయాలంటే కూడా ఎన్నో పుస్తకాలు రాయాల్సి ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తేదీన అప్పటి ఉత్తరప్రదేశ్ ఇప్పటి మధ్యప్రదేశ్ నందు మౌ అనే గ్రామం నందు భీమాజీ రమాబాయి అనే దంపతులకు జన్మించడం జరిగింది. ఆయన బాల్య విద్య అంతయు భారతదేశంలోనూ ఉన్నత చదువులంతయు విదేశాలలో చదవడం జరిగింది. ఆయన కొలంబియా యూనివర్సిటీ నందు పిహెచ్డి, లండన్ యూనివర్సిటీ నందు డాక్టరేటు, అంతేకాకుండా 32 డిగ్రీలు పూర్తి చేసి భారతదేశంలోనే పేరుగాంచినాడు. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆనాడు అగ్రకులాల చేతిలో వివక్షకు గురైనటువంటి దళితులను వెనుకబడిన వారిని కూడా బౌద్ధ మతంతో ప్రేరేపించి సమాజం పట్ల తన సేవా దృక్పథాన్ని చాటి చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా పనిచేసి ఆ అధ్యక్షునిగా ఉండి భారతదేశంలో ప్రభుత్వ పాలన జరగాలన్నా అధికారులు నాయకులు ఏ విధంగా సేవలు అందించాలని చెప్పి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు పర్యటించి ప్రతి దేశంలోని రాజ్యాంగాన్ని పరిశీలించి అన్ని విషయాలను మన భారత రాజ్యాంగంలో పొందుపరిచి ప్రజలకు వెనుకబడిన వర్గాల వారికి మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఆనందంగా ఉన్నారంటే అది కేవలం భారత రాజ్యాంగం యొక్క దేశం. దాని రూపశిల్పి మన బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంటే భీమ్ రామ్జీ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తున్నాం ప్రజలకు వచ్చేసి ఓటు అనే ఒక ఆయుధాన్ని కూడా మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా మన భారతదేశంలో పరిపాలనకు ముఖ్య సూచిక భారత రాజ్యాంగం అని ప్రతి విషయాన్ని కూడా భారత రాజ్యాంగం ద్వారానే తీసుకొని పరిపాలన సాగించాలని కూడా అంబేద్కర్ గారు సూచించారు. అంతేకాకుండా ఈయన సేవలను గుర్తించినటువంటి మన భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డునిచ్చి కూడా సత్కరించింది. అంతేకాకుండా అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క మతానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి ప్రజలందరూ ఆయన యొక్క సేవలను ఆయన ఆశయాలను ఆయన కళలను సాకారం చేయాలని ఆయన అడుగుజాడలో నడవాలని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. పోరాటం చేసిన మన మహానీయుడు మన డాక్టర్ అంబేద్కర్ గారు జయంతి ఈ సందర్భంగా ఘనంగా నివాళి అందిస్తున్నాము. జోహార్.